కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అధికారులు పనుల్లో తలమునకలయ్యారు. ఇదంతా గుంత తీసి కాస్తంత సిమెంట్ ఇసుకేసేందుకే. అవును, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు ఉద్దండ వేడుకను తలపిస్తున్నాయి. ఇందుకోసం వందల కోట్లు నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. రేపు శంకుస్థాపన జరగనుండడంతో ముమ్మరం చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఉద్దండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన జరిగే ప్రాంతం ఉద్దండరాయునిపాలెంకు చేరుకొని ఏర్పాట్లన్నీ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం 2 గంటల పాటు కలియదిరిగి అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్లు, జేసీలతో విడివిడిగా అరగంట పాటు చర్చించారు. శంకుస్థాపనకు వెళ్లే అన్ని మార్గాలను రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకొని మరీ పరిశీలించారు. ప్రధాని మోదీ ఆసీనులయ్యే ప్రధాన వేదిక నుంచే యాగశాల, శంకుస్థాపన స్థలం, ప్రాంగణం ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తుండడంతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా సభావేదిక పక్కన ప్రధాని దిగే హెలిప్యాడ్ల నుంచి కాన్వాయిలు, 2 నేవీ హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. శంకుస్థాపన ప్రాంగణం, వేదిక పరిసరాలన్నింటినీ ఇప్పటికే ప్రధాని ప్రత్యేక భద్రతా అధికారులు అణువణువు పరిశీలించారు. ప్రధాని సేద తీరేందుకు ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరాన్ని తనిఖీ చేశారు.